క్లియర్గా చెప్పాలనంటే ఏదైతే సెగ్మెంట్ 1 అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద. అదేవిధంగా మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్టులతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్. ఇది ఏదైతే పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి బ్రీఫ్ నోట్ అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇటువంటి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవుంచి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ బనకచర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ దృష్టి తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే ఆ సిడబ్ల్యూసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ను కూడా ఆ సిడబ్ల్యూసికి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాతే ఈ డిపిఆర్ను కూడా మన సిడబ్ల్యూసికి సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే పర్యావరణ శాఖకు సంబంధించి కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఆర్ ఏదైతే ఉందో దీన్ని ఆమోదం కోసం కూడా ఈ యొక్క పర్యావరణ శాఖ కూడా ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనే విషయాన్ని కూడా మీ ద్వారా అంటే ఈ రకంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా నిబంధనల ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడీకి పాల్పడుతూ ఉంది. ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్లకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది థాయిలాండ్ రాష్ట్రం. ఇది అంటే ఈ యొక్క గోదావరికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఇది థాయిలాండ్ రాష్ట్రం.
అటువంటి టాలెంట్ రాష్ట్రము అయినటువంటి గోదావరి నది మీకు కూడా తెలుసు ఈవేళ భారతదేశంలోనే